అందరికీ నమస్కారం అండి. ఈరోజు ధనుర్మాసంలో 30 రోజులు ఏ విధంగా పూజ చేసుకోవాలి, విధి విధానాలు ఏమిటి, ప్రతి ఒక్కటి వివరంగా ఈ వీడియోలో తెలియజేస్తానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అందుతుంది. కేవలం దైవ కార్యాలకు పరిమితమైన మాసం ఈ ధనుర్మాసం అండి. మనకి 2023వ సంవత్సరంలో డిసెంబర్ 17వ తేదీ ఆదివారం రోజు నుంచి జనవరి 14వ తేదీ భోగి రోజుతో మనకి ధనుర్మాసం అనేది ముగుస్తుందండి. ఈ ధనుర్మాసం అనేది మనకి సరిగ్గా 30 రోజులైతే ఉంటుందండి. ఈ ధనుర్మాసంలో మనము ప్రత్యేకంగా విష్ణుమూర్తిని పూజించడం అత్యంత పవిత్రము. విష్ణుమూర్తి ఫోటో ఉంటే ఫోటో, లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఇద్దరి చిత్రపటాలను మనము పూజలో ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర విష్ణుమూర్తి ఫోటో కనుక లేకపోతే విష్ణుమూర్తి దశావతారాలలో ఏ అవతారంలోనైనా సరే ఫోటో ఉంటే ఆ ఫోటోని మీరు పూజలో పెట్టుకోవచ్చండి. నా దగ్గర వెంకటేశ్వర స్వామి ఫోటో అనేది ఉందండి. మా ఇలవెల్పు వెంకటేశ్వర స్వామి కాబట్టి నేను ధనుర్మాసం పూజలో ఎక్కువగా నేను వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని పూజ చేస్తాను. ప్రత్యేకంగా ఈ ధనుర్మాసంలో గోదాదేవి, రంగనాథ స్వామి ఫోటోలు ఉంటే మీరు ఆ ఫోటోలను కూడా పూజలో పెట్టుకోవచ్చండి. మీ దగ్గర కనుక విగ్రహాలు కనుక ఉంటే విగ్రహాలను మీరు శుద్ధి చేసుకొని పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిదండి. ధనుర్మాసం పూజని తప్పకుండా మనము సూర్యోదయం ముందుగానే మనము ఈ పూజను పూర్తి చేయాలండి. వేకువజామునే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలన్నీ చేసుకున్న తర్వాత ఈ పూజను నిర్వహించుకోవాలి. మీరు పూజను ఎక్కడ చేయాలి అని అనుకుంటున్నారో అక్కడ ఆ ప్రాంతంలో ఒక పీఠంని ఏర్పాటు చేసుకొని స్వామి అమ్మవార్ల ఫోటోకి సువాసన భరితమైనటువంటి పువ్వులను తులసిమాలతో అలంకరణ అనేది చేసుకోవాలండి. ఏర్పాటు చేసుకున్నటువంటి దీపాలను మనము ఏకహారతితో వెలిగించుకోవాలి. మనము ఏదైనా సరే వ్రతాలు కానీ ఇలాంటివి చేస్తున్నప్పుడు మనము ఏకహారతితో దీపారాధన అనేది చేయాలండి. వెలుగుతున్న దీపాలను సాక్షాత్తు దైవ స్వరూపంగా భావించి మొదటిగా దీపపు కుందుల దగ్గర అక్షింతలు, పుష్పం వేసుకొని నమస్కారం అనేది చేసుకోవాలి. ధనుర్మాస వ్రతం ఆచరించడం వలన సంతోషం, దీర్ఘాయువు మరియు శ్రేయస్సు, మరణానంతరం మోక్షం అనేది కలుగుతుంది అని మన పురాణాలైతే చెప్తున్నాయండి. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడం వలన కష్టాల నుంచి ఖచ్చితంగా బయటపడతారు అనే ఒక నమ్మకం కూడా ఉందండి. ఈ సంవత్సరం మనకి డిసెంబర్ 17వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం ఉంది కాబట్టి ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ కూడా పూజ చేయడానికి ప్రయత్నించండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ ధనుర్మాసానికి చాలా ప్రత్యేకత ఉందండి. ధనుర్మాసంలో ఉదయం సుప్రభాత సేవకి బదులుగా తిరుప్పావైని గానం అనేది చేస్తారండి. అలానే సహస్రనామార్చన అలంకరణలో తులసి దళాలకి బదులుగా బిల్వపత్రాలను ఉపయోగిస్తారండి. అంతటి విశేషమండి ఈ ధనుర్మాస వ్రతంలో విఘ్నాధిపతుడు ముందుగా మనము వినాయకుడిని మొదటిగా పూజించాలండి. వినాయకునికి పంచోపచార పూజ కానీ లేదా షోడశోపచార పూజను నిర్వహించుకోవాలి. దీపాన్ని చూపించి దీపధూపాంతరం కర్పూర నీరాజనాన్ని సమర్పించి చివరిగా మీరు నైవేద్యం తాంబూలంని గణపతికి సమర్పించాలండి. ధనుర్మాసంలో ఉభయ సంధ్యల్లో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వలన మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందండి. ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో తిరుప్పావైని పారాయణం పఠించిన వారు దైవానుగ్రహ పాత్రులవ్వడం తథ్యమని శాస్త్ర ప్రవచనం. సాక్షాత్తు భూదేవి అవతారమైనటువంటి ఆండాల్ అమ్మవారు రచించినటువంటి దివ్య రచన తిరుప్పావై అండి. తిరుప్పావైని ద్రవిడ భాషలో తిరు అంటే పవిత్రమైనది అని, పావై అంటే వ్రతము అని, ఎంతో పవిత్రమైన వ్రతము అని అర్థమండి. విఘ్నాధిపతుడు గణపతిని పూజ అయిన తర్వాత మనము లక్ష్మీనారాయణులకు పూజ అనేది చేసుకోవాలండి. నా దగ్గర స్వామివారి విగ్రహం అయితే లేదండి. నా దగ్గర స్వామివారి విగ్రహం బదులుగా నేను స్వామివారి నామాలనైతే పెట్టుకున్నానండి. అలానే లక్ష్మీ అమ్మవారి విగ్రహం పెట్టుకొని పూజను నేను ప్రారంభించుకున్నాను. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి పిండి దీపాలను, శంకుచక్ర నామాలు కలిగినటువంటి దీపాలను, కామాక్షి దీపంను ఇలా ప్రత్యేకమైనటువంటి దీపాలను ఏకహారతితో వెలిగించుకొని పూజలో పెట్టుకోవాలండి. చాలామంది ఈ ధనుర్మాసంలో స్వామివారికి ఇష్టమైనటువంటి పిండి దీపాలను ఎక్కువగా పెడుతూ ఉంటారండి. మీ శక్తి మేరకు మీరు పెట్టుకోవాలి అని అనుకుంటే పెట్టుకోవచ్చండి. ఖచ్చితంగా పిండి దీపాలతో పూజ చేయాలి అన్న నియమం అయితే ఏమీ లేదు. ఎందుకంటే స్వామివారికి ఇష్టం కాబట్టి మన తృప్తి కోసం పిండి దీపాలను అయితే పెట్టుకుంటాము.
దీపాలు వెలిగించిన తరువాత స్వామి అమ్మవార్లకి అష్టోత్తర శతనామావళిని పఠించాలండి. విష్ణుమూర్తికి ప్రత్యేకంగా ఈ ధనుర్మాసంలో తులసి దళాలతో అష్టోత్తర శతనామం అనేది పూజ అనేది చేయాలండి. ఈ పూజలో విష్ణు అష్టోత్తరాలు కానీ, శ్రీరంగనాథ స్వామి అష్టోత్తరాలు కానివ్వండి, అలానే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు, మీ దగ్గర ఎవరి అష్టోత్తరాలు ఉంటే వాటిని మీరు పఠిస్తూ తులసి దళాలతో పూజ అనేది చేయాలండి. లక్ష్మీ అమ్మవారికి మీరు పూజ చేసేవాళ్ళు అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో అష్టోత్తర శతనామావళి పూజను చేసుకోవాలి. మంగళకరమైన వస్తువులు అంటే చిట్టి గాజులు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, అలానే శ్రీఫలం, గురువింద గింజలు, మంచి పుష్పాలతో అలానే కుంకుమతో మీరు అమ్మవారికి అష్టోత్తర శతనామావళి పూజను అయితే చేసుకోవాలండి. వివాహం కాని కన్య పిల్లలు ఈ ధనుర్మాస వ్రతాన్ని శ్రద్ధగా భక్తిగా ఆచరించడం వలన వారికి కోరికలు అనేటివి ఫలిస్తాయి అని అయితే చెప్తారండి. విష్ణుజిత్తు కుమార్తె అయినటువంటి గోదాదేవి మానవ మాతృలని కాక రంగనాథుడిని వివాహం చేసుకుంటాను అని ఒక దీక్ష అయితే తీసుకుంటుందండి. ఆ కారణంగా ఆమె ధనుర్మాసంలో వేకువజామునే లేచి విష్ణుమూర్తికి తదేకంగా పూజ అనేది చేసి ఆమెకు కలిగినటువంటి అనుభూతిని భావాలను ఒక పద్య రూపంలో పాసురం రూపంలో అయితే అందించిందండి. అలా రాసినటువంటి పాసురాలను విష్ణువుకి అంకితం చేసింది గోదాదేవి. వెంటనే విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరిక మేరకై ఆమె తండ్రి గోదాదేవిని శ్రీరంగం తీసుకొని వెళ్ళి రంగనాథునికి గోదాదేవికి వివాహం అయితే జరిపించాడండి. వివాహం జరిగిన వెంటనే గోదాదేవి స్వామివారి పాదాల చెంత చేరి మోకరిల్లి స్వామివారిలో కైంకర్యం అవుతుందండి. అంతటి శక్తివంతమైన మాసం అండి ఈ మాసంలో ఎవరైనా సరే ప్రత్యేకంగా స్వామివారిని తులసి దళాలతో తులసి మాల అనేది సమర్పిస్తే మంచి వరుడు వస్తాడు అని అయితే చెప్తారండి. ఇప్పుడు ఈ విధంగా మీరు అష్టోత్తర శతనామావళి పూజనంతా పూర్తి అయ్యాక స్వామి అమ్మవార్లకి ధూపం దీపం నైవేద్యం అనేది సమర్పించాలండి. పూజ అంతా అయిన తర్వాత తప్పకుండా మీరు తిరుప్పావైని పారాయణం అనేది చేయాలండి. ఈ తిరుప్పావై అనేది మనకి తమిళంలో అయితే రాసిందండి. చాలామందికి ఇది చదవడం అనేది రాకుండా ఉంటుందండి. అలాంటి వాళ్ళు మీ దగ్గర పుస్తకాలు కనుక ఉంటే ఆ పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని ఏదైనా సరే తిరుప్పావై వీడియోని ఆడియో రూపంలో వింటూ కూడా మీరు ఈ తిరుప్పావైని పఠించవచ్చండి. ఇందులో మనకి తెలుగులో భావాలైతే ఉన్నాయండి. ఒకవేళ ఆ భావాలను మీరు చదువుకున్నా కూడా ఏ రోజుటికి ఆ రోజు మీరు ఆ తిరుప్పావై పాసురాల్లో భావాలను చదువుకున్నా కూడా మీకు మంచిదండి. ఈ గోదాదేవి రచించినటువంటి సర్వసులభ పద్ధతిలో ఉన్నటువంటి ఈ తిరుప్పావైని మహావిష్ణువు పాదపద్మాలను అందుకోవడానికి మార్గదర్శకాలుగా అయితే చెప్పబడతాయండి. ఈ మాసంలో విష్ణుమూర్తిని మధుసూదనుడు అనే నామంతో అయితే సంబోధించి పూజిస్తారు. మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగం నైవేద్యంగా పెట్టి పూజ అనేది చేస్తారండి. తరువాతి 15 రోజులు దద్దోజనం అనేది స్వామి అమ్మవార్లకు పెట్టి పూజ అనేది చేసుకుంటారు. ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గులు గొబ్బెమ్మలతో పూజ అనేది చేయడం వలన ఏ యువతి అయితే పూజలు ఈ విధంగా ఆచరిస్తుందో ఆ యువతికి కోరిన వరుడు లభిస్తాడు అనైతే శాస్త్ర నిర్వచనం అండి. ఈ నెల రోజులు విష్ణు పురాణాలు, తిరుప్పావై పాసురాలు, అలానే విష్ణు సహస్రనామాలు అనేటివి చదవడం చాలా మంచిదండి. ఈ నెల రోజులు పూజ చేయలేని వాళ్ళు నెల రోజులు పూజ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు నెల రోజులు 30 రోజులు పూజ అనేది చేయలేని వాళ్ళు కనీసం మీరు 15 రోజులైనా పూజ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు 15 రోజులు కుదరని వాళ్ళు 8 రోజులైనా పూజ చేయండి. ఒకవేళ మీకు మొత్తం కుదరకపోతే కనీసం ఒక్క రోజైనా సరే ఏదైనా ఏకాదశి రోజు కానివ్వండి, శనివారం రోజు కానివ్వండి, మీరు పూజ అనేది తప్పకుండా చేయండి. మంచి ఫలితాలు అనేటివి మీరు చూస్తారండి. ధనుర్మాస వ్రతం మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పినట్లు మన పురాణాలలో అయితే చెప్పబడిందండి. ఈ ధనుర్మాస వ్రతం సంబంధించినటువంటి అంశాలన్నీ బ్రహ్మాండ పురాణం, ఆదిత్య పురాణం, అలానే భాగవతంలో నారాయణ సంహితంలో మనకి కనిపిస్తుందండి. ప్రతి వాళ్ళు కూడా ఈ పూజను వాళ్ళ శక్తి మేరకు కనీసం ఒక్క రోజైనా సరే ఆచరించుకోండి. తద్వారా మీరు మంచి ఫలితాలను పొందండి.
ఈ వీడియోలో నేను ధనుర్మాసం పూజ ఎలా ఆచరించాలి, నియమాలు, నైవేద్యం అలానే ప్రతి ఒక్కటి క్లియర్గా నేను తెలియచేశానండి. ఈ వీడియో తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో అనేది మీకు కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.